ఆ లైన్ ఇచ్చి ఆ లైన్ కింద ఉన్న ఎక్స్ట్రాస్ ని తీసేయండి. హైబ్రోస్ అంటే బాగా భయపడిపోయి వాళ్ళని చూసి ఇది షేప్ ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అనేది అవసరం. సరేనా? ఓకే, ఎవరి ఫేస్ అకార్డింగ్ వాళ్ళ ఫేస్ లో హైబ్రోస్ అనేది ఫిక్స్ అయింది. రైటా? ఇప్పుడు నార్మల్ గా హైబ్రోస్ చేసుకుని వాళ్ళ గురించి తను ఇప్పుడు హైబ్రోస్ చేసుకుంటే తనకి హైబ్రోస్ చేసి బట్ తన హైబ్రోస్ షేప్ అనేది ఆల్రెడీ ఫిక్స్ గా ఉంది. రైటా? కొంతమందికి ఏమవుతుందంటే మేడం నేను ఎలా గుర్తుపట్టాలి అన్నప్పుడు చూసుకోండి. థిక్ లైన్ ఏదైతే ఉందో థిక్గా అంటే హెయిర్ థిక్ నుంచి రావాలి. చూడండి, ఈ హెయిర్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ షేప్. ఇది పండుగ అర్థమైందా? కోమ్ చేస్తాను, కోమ్ చేసిన తర్వాత కూడా ఇలా కోమ్ చేస్తాను. కోమ్ చేసిన తర్వాత కూడా ఎక్కడైతే థిక్ గా హెయిర్ కలుస్తుందో, ఎక్కడైతే పై నుంచి ఒక దగ్గర ఉందో అదే వాళ్ళ హైబ్రోస్. రైటా? అర్థమైపోయిందా? ఇప్పుడు మీరు ఏం చేస్తారు, తన షేప్ ఏంటి? రైటా? తన షేప్ ఏ డిజైన్ లో ఉంది, ఎలా ఉంది, సాఫ్ట్ గా ఉందా, కర్వ్గా ఉందా, హైగా ఉందా, ఎలా ఉంది, ఓకేనా, యాంగిల్ లో ఉందా అనేది చూస్తాం. ఇప్పుడు తనకి హైబ్రోస్ చేసాము, అప్పుడు తను ఏమవుతుంది, యాంగిల్ కర్వ్ అవునా?